హలో అండి, నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, సెంట్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. ఈ రోజు మనం రొమ్ములు అనగా బ్రెస్ట్ లో తలెత్తే సమస్యల గురించి మాట్లాడుకుందాం. అది ఆడవారిలో గానీ మగవారిలో గానీ రావచ్చు. ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువ ఉంటుంది సమస్య. ఆడవారిలో రొమ్ముల్లో రకరకాల సమస్యలు వస్తాయి. అంటే కొంచెం చిన్న వయసులో అయితే గనక చిన్న చిన్న గడ్డల్లాగా రావచ్చు. మిడిల్ ఏజ్ లో జనరల్ గా రొమ్ములు కొంచెం పీరియడ్స్ టైమ్ లో బరువు ఎక్కడం, కొంచెం దిగుడుగా అనిపించడం, కొంచెం నాడ్యులర్ గా అంటే చిన్న చిన్న గడ్డలు లాంటివి తగలటం అట్లాగా అనిపించవచ్చు. అదే పెద్ద వయసు అయితే కనుక పెద్ద పెద్ద గడ్డలు తగలటం, నొప్పి రావటం, ఇవన్నీ సమస్యలు కూడా కామన్ గా చూస్తూ ఉంటాం మనం. ఈ మధ్య కాలంలో రొమ్ము క్యాన్సర్ అనేది కొంచెం ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. చిన్న వయసులో కూడా కొంచెం రొమ్ము క్యాన్సర్లు అనేవి చూస్తున్నాము. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. జెనెటిక్ కారణాలు కావచ్చు, లేదంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, మన తినే ఆహారం వల్ల కావచ్చు. రకరకాల సమస్యల వల్ల రొమ్ము క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది కాకుండా ఆల్ బినైన్ డిసీజ్ అంటే నాన్ క్యాన్సర్ కండిషన్స్, అంటే రొమ్ములో క్యాన్సర్ కాకుండా వేరే సమస్యలు కూడా చాలా చూస్తూ ఉంటాము. సో ప్రతి రొమ్ములో వచ్చే ప్రతి గడ్డ కూడా రొమ్ము క్యాన్సరే కావాలని లేదు. అన్నెసరీగా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.